క్రిందటి భాగం చివరిలో తొండముతో నీళ్లను కుమ్మరించి వైశాఖంలోనే భాద్రపద మాసాన్ని గుర్తు తెచ్చిన ఏనుగులు ఇంద్రుని సైన్యమా అన్నట్లు నదీ తీరంలో ఇంకా తొండాలు ఒప్పుకుంటూ నీళ్లను తమ కుంభస్థలాల మీద వీపుల మీద పోసుకుంటూ నిలబడి ఉన్నాయి. ఆ తర్వాత చంద్రోదయమైంది. అంతఃపురంలో సౌద పరిభాగంలో నాగవరదాదేవి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నది. ఆకాశంలో తెల్లని మబ్బులు దూదపింజరవలే చంద్రుని పక్కగా సాగిపోతున్నాయి. వెన్నెల కన్నా తెల్లనైన నాగవరదాదేవి శరీరకాంతి ఆరుబయలు మొత్తం ప్రతిబింబించిందా అన్నట్లు చల్లని తెల్లని వెలుగు వ్యాపించింది. నాగవరదాదేవి తెలుగువారి ఆడపడుచు కాదు. శ్రీ శాతకర్ణి తండ్రి శ్రీముఖ శాతకర్ణి. ఆయన ఉత్తర దిశను దండించడానికి కావలసిన వ్యూహాన్ని నిర్మించుకుంటూ తన దృష్టిని సౌరాష్ట్రం వైపు మళ్లించాడు. సౌరాష్ట్రానికి ఆనుకొని మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలోని ప్రముఖ నాయకుడు మహారథి త్రణకేయురుడు తన అనుంగు పుత్రిక నాగవరదాయిని. శ్రీముఖ శాతకర్ణి మహారాష్ట్రానికి వెళ్ళి ఆ నాయకునికి అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. శ్రీముఖుని వంటి మహావీరుడు తన వద్దకు రావటం అదృష్టంగా భావించాడు మహారథి త్రణకేయురుడు. క్రమంగా ఆత్మీయత పెరిగింది. శ్రీముఖుడు తన కుమారుడైన శ్రీ శాతకర్ణికి నాగవరదాయనిని వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మహారాష్ట్రమంతా శ్రీముఖ శాతకర్ణికి రాజకీయంగా లొంగిపోయింది. దానితో శ్రీముఖుడు 2 రాజధానులను నెలకొల్పాడు. దాని కట్టకములో దక్షిణ రాజధాని, మహారాష్ట్రంలోని ప్రతిష్టానపురంలో పశ్చిమ రాజధాని. నాగవరదాయనికి ఈ కథ మొత్తం గుర్తుకొస్తున్నది. మహారాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలకు వచ్చింది. గోదావరి జలములలో కస్తూరిని అలుముకొని స్నానములు చేసే తాను కృష్ణానదీ జలములలో స్నానం చేస్తున్నది. కృష్ణకు తగ్గట్టే నల్లగా ఉంది. ఆకాశంలో రేగిన గాలికి తెల్లని మేఘాలు ఎటో కొట్టుకుపోతున్నాయి. నాగవరదాయని మనస్సు అకస్మాత్తుగా కల్లోలితమైంది. ఆమెకు మొన్నటి సంఘటనలు గుర్తుకొచ్చాయి. శాంతికి అహింసకు చిహ్నమైన బుద్ధ జయంతి నాడు జరిగిన ఈ దారుణం తెలుగువారికి అపకీర్తిని తెచ్చిపెట్టింది. కరదీపిక పొరపాటున తాటాకులకు అంటుకొని మంటలు చెలరేగాయి అని ఒక నివేదిక వచ్చింది. అలా అంటుకోవటం పొరపాటు కానీ కాకతాళీయం కానీ కాదని ఎవరో బుద్ధిపూర్వకంగానే దీనిని నిర్వహించారని గూఢాచారులు విన్నవించారు. నీటిపామును తెచ్చి జనసమూహం మధ్య పడేసి ప్రశాంతంగా కూర్చున్న జనాలను చెదరగొట్టడం స్పష్టంగా ఒక దుష్ట వ్యూహమే. అయితే ఇది ఎలా జరిగింది? ఇంతలో ఎవరో నాగవరదాయని కన్నులు వెనక నుంచి మూశారు. నాగవరదాయని ఉలిక్కిపడి మరుక్షణంలో కరస్పర్శను గుర్తుపట్టి ఇక వదలండి అన్నది. వదలను. ఎవరు మూశారో పేరు చెప్పాలి. అలాగే చెప్తాను. శ్రీముఖ శాతవాహనుల వారి ప్రియపుత్రులు శాతకర్ణి. అలా కాదు. పోనీ మహారథి త్రణయకుని అల్లుడు గారు. అలా కాదు. పోనీ హుకిశ్రీ వేదశ్రీ కుమార భాయిల తండ్రి గారు. అలా కాదు. ఇంకెలా? నాకంటూ ఒక పేరు లేదా? సరే చెప్తాను. నాగవరదాయని ప్రాణేశ్వరుడు. ఇదేమి పేరు? ఇదే సరైన పేరు. పార్వతీపతి రమావల్లభ అనడం లేదు. అలాగే అంతేకాక మన వంశంలో స్త్రీలకు ప్రాధాన్యం ఎక్కువ. మా మహారాష్ట్రంలో కూడా ఫలానా మహారాణి గారి కుమారుడు అంటేనే గౌరవం. నా కొడుకుకు నాగవరదాయని పుత్ర వేదశ్రీ అనే గౌరవం ఉంది. కాబట్టి ఈ సంప్రదాయానికి అనుగుణంగా మిమ్మల్ని నాగవరదాయని ప్రాణేశ్వరుడు అంటేనే బాగుంటుంది. బాగుంది.
గౌరవం తల్లికా భార్యకా? ఇద్దరికీ. మీ అమ్మగారు వీరమాత, వీరపత్ని, అలాగే నేనును. కాబట్టి మీకు తల్లి వల్ల భార్య వల్ల కూడా గౌరవం లభించాల్సిందే. నాగానిక, నేను వచ్చేసరికి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? చెప్పను. చెప్తే నవ్వుతారు. నవ్వను. నిజం చెప్పు. అయితే వినండి. చీకటి పడే కొలది అల్లరికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. శ్రీ శాతకర్ణి పక్కున నవ్వాడు. ఇదేమిటి? మాసోపవాసి, గృహతాపవాసి, చరిత్ర బ్రహ్మచర్య, దీర్ఘ వ్రతయజ్ఞ దీక్షత అయిన మహారాణి గారికి ఇలాంటి శృంగారభావం వచ్చింది. ఇది వెన్నెల మహత్యమా? ఏమో, మీరే చెప్పాలి. ఇంతకు ఇది శృంగారభావం అని ఎవరన్నారు? చీకటి పడే కొద్దీ అల్లరికి అవకాశం. అవును, నేను బుద్ధ జయంతి ఉత్సవాల గురించి ఆలోచిస్తున్నాను. మొన్నటి ఉత్సవాలకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆహ్వానితులు చేశారు. ఎందరో మహాశటులు, మహాభోజులు, మహాతారకులు, అమాత్యులు, మహామాతృలు, భాండాగారికులు, నిబంధకారులు సమాసీనులయ్యారు. అసిక, అసక, మలక, శరట, కుకుర, అపరాంత, అనూప, అకరావంతి, వైజయంతి, విదర్భ, అశక మొదలైన రాష్ట్రాల సామంతులంతా విచ్చేశారు. ఆంధ్ర, మహారాష్ట్ర, కన్నడ, ద్రావిడ, గౌర్జర, కళింగాది ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు ఈ ఉత్సవానికి వచ్చారు. ఇంతటి బ్రహ్మాండమైన సభలో అగ్ని ప్రమాదం జరగటం మనకేమి గౌరవకారణం? నిజమే, నేను అందుకు ఎంతగానో బాధపడుతున్నాను. విజయదత్తుడు త్వరలో అపరాధులను పట్టుకుని తెచ్చి నా పాదాల ముందు పడవేయగలడని మాట ఇచ్చాడు. ఇది ఎలా జరిగిందని భావిస్తున్నారు? మహారాణి రాజకీయ విషయాలు వారితో కూడా చెప్పకూడదు. అయినా నీవు రహస్య విభాగ అధ్యక్షురాలు కాబట్టి నీకు నా ఊహను వ్యక్తం చేస్తున్నాను. ఇది కేవలం ఊహ మాత్రమే. అంగీరసపట్టు వంటి కొందరు విప్రోత్తముల గృహాలలో దొంగతనాలు జరిగాయి. వేద పురోహితులలో దొంగతనం చేయడానికి సాహసించే వైదిక మతస్థులెవరూ ఉండరు. కాబట్టి ఇది పిశాచార పని అయినా అయి ఉండాలి, లేదా నందిపాదుల పని అయినా అయి ఉండాలి. పిశాచాల మీద నాకు అంతంత మాత్రమే నమ్మకం. నందిపాదుడు ఇలాంటి పని చేస్తాడంటే నేను కలలో కూడా నమ్మలేను. ఇలా ఉండగా పులి మీద పుట్టన్నట్లు ఈ రెండవ సంఘటన జరిగింది. ఇక్కడ చెదరగొట్టబడింది బౌద్ధుల ఉత్సవం. బౌద్ధుల ఉత్సవాన్ని బౌద్ధులు అల్లరిపాలు చేయరు కాబట్టి ఈ నేరం నేను కానీ విజయదత్తుడు కానీ చేయించామని అనుకోవడానికి అవకాశం లేకపోలేదు. నేను చేయలేదని నీకు తెలుసు. అలాంటిది ఎవరు చేయించినట్లు? సశేషం. విజయోస్తు.